సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు బొడ్డు సాయి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం చాలా సంతోషకరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాకిరేని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ అన్నారు. 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి రవి, ఆలెటి మాణిక్యం, ఆయూబ్ ఖాన్, సిరివెల్ల, శబరినాథ్, కరీముల్లా బేగ్, అనంతుల యాదగిరి, నాగులు, వాసు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ గారి సహకారంతో ఈరోజు సూర్యాపేట కాంగ్రెస్ అధ్యక్షుడు యువ నాయకుడు బొడ్డు సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన కులగణన, 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన సందర్భంగా దానికి ముఖ్య కారకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు మరియు ఈ సబ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వైద్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారుల ఫోటోలకు పాలాభిషేకం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ